అంటే ఎంఏం పార్టీ అప్పయ్యమంటారా? ఎవరొక్కటి వాళ్ళిద్దరు పోటీ చేస్తలేరా, మేమిద్దరు పోటీ చేస్తలేమా? చెన్నై పోయి 2 పార్టీలు కలిసి చెన్నైకి పోయింది ఎవరు? దక్షిణాది రాష్ట్రాల పేరుతోని చెన్నైకి కలిసిపోయింది ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ పెట్టేది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఢిల్లీలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసింది వాళ్ళు? బీఆర్ఎస్ కాంగ్రెస్. హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీని ఏకగ్రీవం గెలిపించడానికి ఒక్కటైంది ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కబంధ హస్తాల నుంచి కాపాడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. అంటే ఇద్దరు పోటీ చేయకుండా మజ్లిస్ ఏకగ్రీవం గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ భాగ్యనగరాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడడం చూస్తే దాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. మేము గెలుస్తాం కూడా. ఆడ దేశ ద్రోహ పార్టీ మజ్లిస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, శాసన మండలి ఎన్నికలు దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి, దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న యుద్దం. అక్కడ విగ్గులైనా ఓటరైనా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మీ దేశ ద్రోహ పార్టీకైనా మజ్లిస్ ఓటేస్తారా? దేశ భక్తులు, దేశం గురించి, సనాతన ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచించి భారతీయ జనతా పార్టీ ఓటేస్తారా? వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము మస్జిద్ కు కబంధాస్తాలకు అప్పచెప్తా అంటే వాళ్ళ నుంచి కాపాడమే మా లక్ష్యం. అది మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి. మస్జిద్కి అప్పచెప్పంటారా? మీలాగా ఇద్దరు ఒకటే. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసు నుంచి కాపాడేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఏమని నిందితులు తప్ప మీతో అందరికి బెయిల్ వచ్చేసింది. ఎవరు సహకరించారు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఒకటనే విషయంలో ప్రజలకు క్లారిటీ ఉన్నది. మేము అదే చెప్తున్నాం. మేము ఇవాళ దేశభక్తులకు, దేశ ద్రోహులు జరుగుతున్న యుద్దం ఇది. ఈ దేశం గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీకి ఓటేమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము గెలుస్తామన్న నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. మా అభ్యర్థి గౌతమ్ గారు మొదటి నుంచి కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్త, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త. కాబట్టి ఆయన నమ్మకం ఉంది. తప్పకుండా ఓటేస్తున్న విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము బీఆర్ఎస్ పార్టీని అప్పీల్ చేయం, మేము కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేయం. మేము అక్కడ ఓటర్స్ అప్పీల్ చేస్తున్నాం. ఇవి సామాన్య ఎలక్షన్స్ కాదు, మామూలు సాధారణ ఎలక్షన్స్ కావు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఓటేసేవాళ్ళు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము రేషన్ షాపుల దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం విషయంలో పలు ప్రాంతాల్లో తోపులాటలు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, కిలోకు 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈడ కొనుగోలు కాంచెలి బియ్యం సప్లై చేసేవారు కూడా ఖర్చు పెడుతున్నది. 20,000 రూపాయలు 2 పంటలు కలిపి. ఈసారి ఈ సంవత్సరమే ఇంకా యాసంగి రాలే, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మేము ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయాన్ని స్పష్టం చేసిన, ఆధారాలతో సహా స్పష్టం చేసిన. కిలోకు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇవాళ వీళ్ళు కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. మరి 37 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు మోడీ బియ్యం, ఇలా కామన్ నానుడి అది, గ్రామాలలో ఏ బియ్యం ఇస్తున్నారో మోడీ బియ్యం ఇస్తున్నారు అంటున్నారు. ఈ సన్న బియ్యం ఎప్పుడు వేయాలి? ఇన్ని రోజులు పైసలు దోసుకున్నారు వీళ్ళు. ఇలా ముఖ్యమంత్రి గారే రైస్ మిల్లర్స్ విషయంలో కానీ ఇతర విషయంలో కామెంట్ చేసిండు. మరి విచారణ జరుపుతలేరు. సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అక్రమాల విషయంలో బీఆర్ఎస్ పాలన అక్రమాలు జరిగినాయి అంటున్నారు. మరి ఎందుకు విచారణ జరుపుతలేరు? దోషులను ఎందుకు శిక్షిస్తలేరు? ఒక మాటను వదిలేస్తే అయిపోతుందా? కాబట్టి 37 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న కిలోకు, మీరు కేవలం 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మన ప్రారంభోత్సవ సందర్భంగా కనీసము ఒక మోడీ గారి ఫోటో, కనీసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పకపోవడం, ఇట్లా అంటారు, వాళ్ళ బదనాలు చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అప్పీల్ చేస్తున్నాను, మండలాల వారీగా తిరగండి. 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మీరు స్పష్టం చేయండి. మిల్లింగు, సుతిల్ తాడు, గోనె సంచి పైసలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు, అక్కడ పనిచేసే సిబ్బంది ఛార్జు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలుకు ముందు మిత్తి పట్టుకొస్తుంది, ఇది బ్యాంకు నుంచి లోన్ పట్టుకొస్తుంది. ఆ లోన్ కు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది.
స్టోరేజ్ పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. మీరు చేసేదండి? కాబట్టి ఇవి మోడీ బియ్యం ఆరాంసే తీసుకోండి, మోడీ గారిని ఆశీర్వదించండి. ఎవరు? ఏ ఫోటో? వాళ్ళకు ఆలోచన లేదు, విజ్ఞత లేదు, విచక్షణ లేదు. 30 రూపాయలు ఇస్తున్న విషయం తెలియదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వము ఈ సన్న బియ్యం కోసము ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకి ఐడియా లేదా? 10 రూపాయలకు సన్న బియ్యం వస్తాయా? చెప్పండి, 10 రూపాయల కిలో సన్న బియ్యం వస్తాయా? వాళ్ళు క్లియర్ చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్ చెప్పారు, మేము 10 రూపాయలు ఖర్చు పెడతాం అన్నారు. 10 రూపాయలకు సన్న బియ్యం వస్తాయా కిలోకు? ఇక్కడ ఏ దేశంలో వస్తాయి చెప్పండి. మరి 37 రూపాయలు కేంద్రం ఇస్తున్న విషయం వాళ్ళే చెప్తున్నారు. తెలుగు అంటే ఏం చేస్తుంది? దానికి తెలుసుకోవాలి. మంత్రులుగా ప్రజలు తెలుసుకోవాలి. అరే నిన్న సర్క్యులర్ వెబ్సైట్ చూస్తే క్లియర్ గా ఏ రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఉంటది. ఏ రాష్ట్రానికి ఏ సంవత్సరం ఎంత ఖర్చు అవుతుందో నిన్న మొత్తం క్లియర్ అయిపోయినా. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు అవుతుందో క్లియర్ గా క్లారిటీగా చెప్పిన మీడియా కూడా ఇచ్చేసాడు నిన్న. ఇంకేం కావాలి? ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏదో మొత్తం చెప్పిన 2020-21 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, 2022-23 21-22 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, 2022-23 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, 2023-24 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, 2024-25 ఒక పంటకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన, మొత్తం డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది నిన్న. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలు ఎంత కష్టమైనా కేసీఆర్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించి ఎక్కడ లేకుండా దీనస్థితిలో పెట్టిపోయినా కష్ట నష్టాలకు ఓర్చి కూడా మేమిచ్చిన వాగ్దానాలు ఒకటొకటిగా ఇస్తా ఉన్నాము. మేమిచ్చిన మాట ఎక్కడ కూడా జారవిడ్చకుండా ముందుకు పోతా ఉన్నాము. కేంద్రం సాయం ఇచ్చినా ఇవ్వకపోయినా, సవతిపల్లి ప్రేమ ప్రకటించినా, మీరు చూసినా చూడకపోయినా మాది మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణం. రాష్ట్రంలో ఆనాడు సంవత్సరాల కింద ఇచ్చిన ఉచిత బస్సు నుంచి నిన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి పేదవారి కడుపు నిండే ప్రక్రియ మేము పనిచేస్తూ ఉన్నాం. రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం. బీదవారు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇయ్యలేని ఉద్యోగాలు మేము మొన్న ఇస్తే కిషన్ రెడ్డి గారు మీ కళ్ళు కనబడట్లేదా? నిజమైన తెలంగాణ నినాదాన్ని మేము అమలు చేయట్లేదా? ఎప్పుడు కూడా చీకటి ఒప్పందం. మీకు హెచ్సిఏ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ 10 నుంచి 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు, చక్కటి గుట్టలు, చెరువులు కబలించేస్తే ఆనాడు నోరు మెదపల కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఏమైపోయింది? ఎందుకు వేళ మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుంటే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రింగ్ రోడ్డు గుండా పోతుంటే గుట్టలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతూ ఉన్నాయి. బుల్డోజర్లు, టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి. చూడండి, అప్పా జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతూ ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతూ ఉన్నాయి. ఎవరి నిర్వాహకం ఇది? కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోతే మీకు కనబడట్లేదా? లెఫ్ట్ రైట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు? 10,000 ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు, ప్రకృతి నిలవైనటు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా? కేసీఆర్ పోలేదా? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మీరు ఇవ్వరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇవెందుకు గొంతెత్తుతా ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డిఫారెస్ట్ అయినాయి. ఫారెస్ట్ భూముల్ని ఎన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేటు పరం చేశారు గత ప్రభుత్వం. కేంద్రంలో మంత్రి ఉన్న మీరెందుకు మాట్లాడలేదు? అప్పుడు కళ్ళు మూసుకున్నాయా? నోరు మూతపడిందా? ఎవరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం, మీరు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
మీరు కానీ మీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి, తెచ్చిందేమి? ఒక్కసారి వైట్ పేపర్ రావాలి, మీరు శ్వేతపత్రం ప్రకటించాలి. ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి. మంత్రులుగా ఉండి సంజయ్ గారు మంత్రి అనే స్థాయి కూడా మర్చిపోయి అక్కడేదో ఉనికిపోతా ఉందని విచ్చలుడుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏఐసిసి నడుపుతుంది రాష్ట్రాన్ని అంటా ఉన్నారు. నేను మీ ద్వారా బండి సంజయ్ అడుగుతా ఉన్నారు. అమిత్ షా, మోడీ అనుగ్రహం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు మీరు. మీ పరిస్థితి తెలియదా? అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి మీది. కేంద్ర నాయకులకి చెప్పులు తడినటువంటి పరిస్థితి. ఫోటోలు, వీడియోలు చూడలేదా మనం? మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఎస్, భాజపా, ఏఐసిసి, పిసిసి కలయికతో నిర్ణయాలు చేస్తాం. మాదొక పద్ధతి. ఇలా మా ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఉన్నప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ వచ్చి అందరికీ విన్నతులు అందరు చెప్పే విషయాలు ఎందుకంటా ఉన్నాం? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంది కాబట్టి వింటా ఉన్నాం. కేటీఆర్ లాగానో, కేసీఆర్ లాగానో, సంజయ్ లాగానో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో. ఏ నిర్ణయమైనా సమిష్టిగా చేస్తాం. ఆ అలవాటు ఉంది మాకు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉంటే మాట్లాడరు. 10 ఏళ్ళు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేటీఆర్ది అయితే, కేసీఆర్ది అయితే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి. ఉచితంగా మహిళా బస్సు అనేది చరిత్రాత్మక నిర్ణయం. సన్న బియ్యాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకోవాలంటాడు సంజయ్. రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. సన్న బియ్యాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయండి. ఎవరద్దంటున్నారు? సన్న బియ్యాల కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో పెట్టండి. కనీసం మీ అధికారం రాష్ట్రాల్లో పెట్టండి. అది చేత కాదు కానీ ఇక్కడ మోడీ ఫోటో పెట్టాలంటారు. వితండవాదాలు చేసుకుంటూ బాగా అలవాటుగా మారింది. అయిన దానికి కాందానికి కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎస్, ప్రభుత్వం నడిపే విధానంలో ఇక్కడ లోపాలు జరిగితే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మాకు బేసిజాలకు పోయేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపే ప్రక్రియలో ఎక్కడ లొసుగులు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రజల ప్రభుత్వం. ఇట్స్ పీపుల్స్ గవర్నమెంట్. ప్రజల ఆభిష్టం మేరకు పనిచేస్తుంది. ప్రజల ఆలోచన మేరకు పనిచేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను బంజీ సంజయ్ గారికి, నిజంగా బీసీ నాయకుడిగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంద్ చేయి. మైనార్టీలు ఉన్నారు, అక్కడ ఉన్నారు. మైనార్టీలు ఉంటే గుజరాత్లో మైనార్టీకి రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉంది 20-30 ఏళ్ళుగా? ఈ కుంటి సాకులు మానేసి చిత్తశుద్ధి ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది మీకు. మోడీ గారితో సమయం తీసుకోండి. మేము వస్తాం, మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మేము వస్తాం, అందరం కలిసిపోదాం. 42% చట్టబద్ధ ఇచ్చే విధంగా 9th షెడ్యూల్ చేర్చే పని మీరు చేపట్టండి. అదే నాయకత్వం అంటే.